ఈసీ అక్రమాలను వేలెత్తి చూపిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ అరెస్టును తెలంగాణ మంత్రి సీతక్క ఖండించారు. రామరాజ్యం అంటే దొంగ ఓట్లతో దొడ్డిదారిన అధికారంలోకి రావడమా అని సీతక్క ప్రశ్నించారు. జై శ్రీరామ్ నినాదాలిస్తూ ప్రజా తీర్పును మార్చి పదవులు పొందడమా అని సీతక్క నిలదీశారు. బీజేపీ వారు నిజంగా రామభక్తులైతే ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టును బయటపెట్టాలని సవాల్ చేశారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఛత్తీస్గఢ్ లో గాని, బీహార్, మధ్యప్రదేశ్ లో గాని, అదేవిధంగా హర్యానాలో గాని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పినప్పటికి కూడా మరి దాన్ని తారుమారు చేసే విధంగా ఓటింగ్ పెంచుకొని ఈరోజు దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో కష్టపడి రాహుల్ గాంధీ గారు ఒక్కొక్క పేజీలో బెంగళూరులో ఏం జరిగింది, హర్యానాలో ఏం జరిగింది, మరి మహారాష్ట్రలో ఏం జరిగిందని వివరంగా చెప్తే దానికి సమాధానం చెప్పలేక ఈ రోజు ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పులను నిలదీస్తూ ర్యాలీగా పోతుంటే అక్రమంగా అరెస్టులు చేస్తాం. ఈడీ, సిబిఐ ఇవే అనుకున్నాం, బీజేపీ తన యొక్క అస్త్రంగా వాడుకున్నది. ఈ రోజు చూస్తే ఎన్నికల కమిషన్ యొక్క మరి విధానం ఏందో కూడా బయట పెట్టడం జరిగింది. అంటే అధికారాన్ని రాబట్టుకోవడం కోసం, దొంగ ఓట్లను వేయించుకోవడం కోసం ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా వాడుకుంటున్న తీరు ఏంటిదనేది రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారు. అందుకనే ప్రజలారా ఆలోచించండి. రాముడి రాజ్యం, రాముడి పాలన మాట వదిలితే జై శ్రీరామ్ అని మాట్లాడతారు. రాముని కూడా, దేవుణ్ణి కూడా ఓట్ల కోసం మీరు వాడుకున్నప్పుడే మీ నీతి, మీ రీతి, మీ విధానం ఏందో అర్థమైంది. మా రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, అదే విధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీకు నిజాయితీ ఉంటే, మీరు నిజంగా రాముడి భక్తులైతే, నీతివంతమైనటువంటి పాలన అందించగలిగే వాళ్ళైతే నిజంగా మీరు ఎన్నికల కమిషన్ ద్వారా ఓటర్ల లిస్టు బయట పెట్టండి. అలా దొంగ ఓట్లు ఎన్నున్నాయి, ఏ ఓట్లైనా బయటకు వస్తుంది. అది రాకుండా నోర్లు ముయించడం ఇది సరైంది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ